ఎవరు? ఆ, శ్రీమతి గారు, నేనేనోయ్. అరే, నీ కొడుకు లెటర్ పంపించినట్టున్నాడుగా. అవునా? నిజమా? అందుకే ఏమో నేను ఉదయం నుండి వాడి గురించి ఆలోచిస్తున్నాను. ఆ, నీకోసం ఏం తెచ్చానో కనుక్కో. మల్లెపూలేగా. అలా ఎలా కనిపెట్టావు? నువ్వు వచ్చినప్పటి నుండి ఆ సువాసనే వస్తుంది. అబ్బో, మంచిది. సరే కాని నువ్వు ఇప్పుడు అక్కడే ఉంటావా లేదా ఇటొచ్చి నా తల్లో పూలు పెడతావా? ఉమ్, దానికే, అందుకేగా నేను పూలు తెచ్చింది. అవును మరి. సరే, నీకు తాగటానికి మంచి టీ పెట్టనా? ఆ కొంచెం కావాలి. సరే, తెస్తాను. అయ్యో, ఈరోజు మనం టీ తాగేలా లేవుగా. ఏం, పిల్లి మొత్తం పాలు తాగేసిందా? ఆ, అవును. నువ్విప్పుడు ఈ టాబ్లెట్స్ వేసుకోవాలి కదా. నేను ఇస్తాను, ఇదిగో తీసుకో. నీళ్లు తాగు. నీళ్లు తాగు. ఇప్పుడు చూద్దాం నీ కొడుకు ఏం రాశాడు. ఆ ఇప్పుడు చూద్దాం. ఆ చదవండి. ప్రియమైన అమ్మా నాన్న, నేను మిమ్మల్ని బాగా మిస్ అవుతున్నాను. ఇన్ని రోజులు మీకు లెటర్ కూడా రాయలేకపోవడం, వర్క్ ఎక్కువగా ఉండడంతో. నాన్న, ఇక్కడ మంచు బాగా కురుస్తుంది. అమ్మా, అమ్మా, నేను స్వెటర్ వేసుకుంటే ఈ ఒడిలో పడుకున్నట్లుగా ఉంది. ఇంకా నాన్న, నేను రోజు రాత్రి నక్షత్రాలు లెక్క పెడతాను. వాటికి లెక్క పెడుతున్న ప్రతిసారి నేను మిమ్మల్ని బాగా మిస్ అవుతున్నాను. రోజు ఉదయాన నేను మన ఊరిని, మిమ్మల్ని తలుచుకుంటూ ఉంటాను. నాకు అప్పుడు అర్థమైంది, దూరంగా ఉన్నప్పుడే అందరి వాల్యూ తెలుస్తుంది. కానీ నాకు గర్వంగా ఉంది, ఎందుకంటే నేను రోజు నా దేశాన్ని రక్షిస్తూ ఉన్నాను. నాన్న, నాన్న, అక్కడంతా బాగానే ఉందిగా. త్వరలోనే నేను అక్కడికి వస్తాను. నాకు కొన్ని బాకీలు ఉన్నాయి. నా ఆత్మబలంతో బార్డర్లో గన్ చేతిలో పట్టుకొని నిలబడి యుద్ధం చేయాలి. నేను త్వరలో వస్తాను. ఉంటానన్న, నీ కుమారుడు. చాలా రోజులైంది వాడి గొంతు వినక. సరే, నువ్వు బాధపడకు, కాసేపు పడుకో. హ్మ్, ఇంకా ఇంకా జోషి వాళ్ళ ఆవిడని రోడ్లో కలిశాను. ఇద్దరూ గొడవ పడుతున్నారు. ఒకరిని విరిచి ఒకరు ఉండలేరు, కానీ గొడవ పడతారు. ఇంకా నిన్న గోసావిని కలిశాను. తను అన్నాడు, వెంటనే మీరు ఇల్లు ఖాళీ చేయాలి అని. నేనన్నాను, చేస్తాం, కానీ మీ ఇంటికి షిఫ్ట్ అవుతాము అని. అంతే, రిప్లై లేదు. రిప్లై లేదు. అరే, అప్పుడే తిని పడుకుంది.
చిన్న, నాకు తెలుసు నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావు, మన దేశం కోసం పోరాడుతూనే ఉన్నావని. ప్రతి ఆయుధంలో నువ్వు బ్రతికే ఉన్నావు, ప్రతి సైనికుడిలో నువ్వు బ్రతికే ఉన్నావు. అందుకే మన దేశం ఇంత ప్రశాంతంగా ఉంది. చిన్న, నాకు చాలా గర్వంగా ఉంది. చిన్న, నాకు చాలా గర్వంగా ఉంది నీ తండ్రినైనందుకు. జై హింద్.